మా దగ్గర 8 పాడి గేదెలు పాలిస్తున్నాయి. దాంట్లో అయితే ఒక గేదె వచ్చేసి 6 లీటర్ల పాలు ఇస్తుంది డైలీ. వచ్చేసి పొద్దున 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు. అయితే మన దాన పెట్టుకునే విధానం వచ్చేసి మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఎట్లా అంటే మనము గేదె వచ్చేసి 3 లీటర్లు పాలు ఇస్తుంది పర్ డే. అంటే ఈవినింగ్ వచ్చేసి, మార్నింగ్ వచ్చేసి 3 లీటర్లు కదా. అయితే మనం ఏం చేయాలంటే సాయంత్రం 3 లీటర్ల పాలు ఉంటాయి కదా, ఆ పాలకి 1 లీటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే 4 కిలోల దానా రెగ్యులర్గా డైలీ గేదెకి ఇవ్వాలి. 4 కిలోలు అంటే ఒకటేసారి కాకుండా పొద్దున్న 2 కిలోలు, సాయంత్రం 2 కిలోల దానా ఇచ్చేస్తే మనకు 4 కిలోల దానా గేదెకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గేదె కొంచెం బలంగా ఉండడం కానీ, ఇంకా పోషకాలు ఎక్కువ వచ్చేసి గేదెకు పాలు డౌన్ కాకపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అయితే మనం దానా పెట్టుకునే విధానం ఏంటంటే దాంట్లో కొంచెం వెరైటీస్ పెట్టుకోవాలి. మేము ఏంటంటే చూడండి, మేము పత్తి పిండి పెట్టుకుంటామండి. ఇది మా దగ్గర రెగ్యులర్గా దొరుకుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ కందిచుంది. ఈ కందిచుంది వచ్చేసి మనం వైట్ మాత్రమే వాడాలి. దీంట్లో ఎర్ర కందిచుంది కూడా ఉంటుంది, అది వాడకూడదు, ఓన్లీ వైటే వాడాలి. మళ్ళీ వచ్చేసి వరితవుడు వచ్చేసి మాకు రెగ్యులర్గా ఇక్కడ మిల్లులలో దొరుకుతుంది, అక్కడ తెచ్చుకుంటాం మేము. వచ్చేసి మళ్ళీ మనం ఏంటంటే బర్రె కంపల్సరీగా ఉప్పు వాడాలి. ఉప్పు ఏంటంటే మనం ఒక బర్రెకు వచ్చేసి ఒక పిడికడు ఉప్పు వాడాలి. ఇది ఎందుకంటే బర్రెకు జీర్ణం సరిగా అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మళ్ళీ దీనికి తోడు మేము మిల్లర్ మిక్సర్ వాడతాం. మిల్లర్ మిక్సర్ ఏంటంటే బర్రెకు వచ్చేసి డైలీ 50 గ్రామ్స్ వాడాలి. వాడితే ఏంటంటే బర్రె సరైన సమయంలో ఎదకొచ్చేసి మనకు బర్రె ఈనిన తర్వాత 3 నెలల్లో ఎదకొచ్చేస్తుంది. మామూలుగా అయితే ఇలాంటివి ఏం చేయకుంటే బర్రె ఎదకు రాకపోవడము, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. గర్భాశయంలో ప్రాబ్లమ్స్ రావడం ఉంటాయి. ఇది వాడడం వలన గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉండవు, సరైన సమయంలో ఎదకొచ్చేసి మనకు సూడు కట్టడం కానీ జరుగుతుంటాయి అన్నమాట. ఇట్లా వచ్చేసి దీనికి వచ్చేసి మనం అప్పుడప్పుడు మేము శనగలు తీసుకొని దీన్ని వరపటం వచ్చేసి డైలీ 1 కిలో దానాలో వేసుకుంటాం జరుగుతుంది. ఇలా వేసుకోవడం వలన పాలు వచ్చేసి మనకు చిక్కగా నాణ్యతగా ఉంటాయి. ఇవన్నీ వాడడం వలన పాలు చాలా టేస్ట్గా ఉంటాయి. బర్రె వచ్చేసి చాలా హెల్తీగా ఉంటుంది. విలువైన పోషకాలు దీంట్లో ఉంటాయి కాబట్టి మేము దీన్ని వాడడం జరుగుతుంది. మేము ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఈ డైరీని నిర్వహించాం మేము. మా నాన్నగారు ఈ డైరీని ఫస్ట్ 2 గేదెలతో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2017లో స్టార్ట్ చేశాం మేము. తర్వాత 2018లో వచ్చేసి మా బ్రదర్ కూడా జాబ్ చేసేవాడు. తను జాబ్ మానేసి బిజినెస్ బాగుందన్నయ్య మళ్ళీ పెడదామని చెప్పేసి ఇంకా 4 బర్రెలను తీసుకొచ్చి 8 బర్రెలను ఇప్పుడు చూసారు కానీ ఇవే మా బర్రెలండి. 2017లో స్టార్ట్ చేసామండి 4 బర్రెలతోని. ప్రజెంట్ ఇప్పుడు 8 బర్రెలు మా షెడ్లో ఉన్నాయి. మేము డైలీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 8 బర్రెలు పాలు ఇస్తున్నాయి. బర్రె వచ్చేసి ఒక గేదె వచ్చేసి మనకు 3 లీటర్ల పాలు సాయంకాలం ఇస్తుంది. 8 మూల 24 లీటర్లు, పొద్దున్న 24, సాయంత్రం 24. మొత్తం వచ్చేసి మేము 45 నుంచి 50 లీటర్ల పాలు వస్తాము. మాకు నర్సాపూర్ దగ్గరనే కాబట్టి, మా నర్సాపూర్ విలేజ్ అని చెప్పాను కదండి, ఇక్కడ దగ్గరనే మేము అపార్ట్మెంట్లలో పాలు పోసుకుంటాము. అయితే లీటర్ వచ్చేసి 60 రూపాయల చొప్పున మేము లీటర్ అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే మనకు అంతా మిక్స్ అయిపోయి వాటికి సులువుగా ఉంటుందండి. ఒక 2 అవర్స్ పడుతుంది ఇది నానడానికి. ఈ విధంగా మనం రెగ్యులర్గా బర్రెలకి దాన పెట్టుకోవడం ఏంటంటే 3 లీటర్లు సాయంత్రం కాలం ఇస్తే దానికి ఒక ఎక్స్ట్రా ఒక 1 లీటర్ 1 kg అంటే 4 kgs డైలీ 4 kgs పెట్టామనుకోండి. మార్నింగ్ 2 kgs, ఈవినింగ్ 2 kgs పెట్టేస్తే మనకు కంటిన్యూగా పాలు అంటే 8 months ఇచ్చే గేదె కంటిన్యూగా పాలు ఇచ్చేస్తుంది అనమాట. తగ్గడం చేయడం కానీ ఇలాంటి విషయాలు జరగవు. మేము గేదెకు వచ్చేసి పచ్చిమేత వచ్చేసి రోజు వచ్చేసి 20 నుంచి 25 కిలోల పచ్చిమేత అండ్ ఎండుమేత వచ్చేసి 4 నుంచి 5 కిలోల ఎండుమేత పెడతామండి. మాకు మా నాన్నగారికి 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలోనే మేము గడ్డి వేసుకున్నాము. అయితే గడ్డి వచ్చేసి పారాగడ్డ వచ్చేసి మనకు తెలుసు కానీ తెలంగాణలో ఉన్న పారాగడ్డ ఒకటి మన సూపర్ నేఫియర్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చింది. అది కూడా మేము గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం జరిగింది, విజయవాడ నుంచి తీసుకొచ్చాము. మనం పాడి పోషణలో మనం ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే దూడల యాజమాన్యం. దూడల యాజమాన్యాన్ని మనం కరెక్ట్ టైంలో మనం చేసుకున్నట్టయితే మనము చాలా లాభదాయకంగా ముందుకు సాగించవచ్చు. అది ఎలాగంటే మనం బర్రె ఈనిన 10 రోజులకి ఇలా చిన్న దుడ్డలకి మనము ఫెన్మెండజోల్ చూడండి, ఫెన్మెండజోల్ అనే ఇది నెట్టల మందుని మనము 10 రోజులు ఈనిన 10 రోజులకి దుడ్డలకు 10 ml వేసుకోవాలి. తర్వాత 15 డేస్కి వచ్చేసి 20 ml. అట్లా ప్రతి నెల వచ్చేసి మనము ప్రతి నెలకి 20 ml వేసుకుంటూ 6 months వరకు వేసుకుంటే అది దుడ్డే మరణాలను అరికట్టవచ్చు. ఇంకోటి ఇది వచ్చేసి మనకు మందుల ద్వారా మనం న్యాచురల్ ఎట్లా అంటే మనము దీనిలో వచ్చేసి ఇది ఉప్పు మళ్ళీ ఓమ. ఈ ఓమ ఏంటంటే మనకు 250 గ్రాముల ఓమ, 250 గ్రాముల ఓమ, 1 కిలో ఉప్పు. ఓమను వచ్చేసి మనము సన్నగా దంచుకొని 1 కిలో ఉప్పులో మనము బాగా మిక్స్ చేసుకొని మనం ఏంటంటే ఎవ్రీ డే
మనం పాలు వెండే పొద్దున కానీ సాయంకాలం కానీ ఏదో ఒక సమయంలో దుడ్డెకు మనము కొంచెం ఇంత మోతాదులో దుడ్డే నాలుక తెరిచేసి దానిపైన వేసేయాలి. ఎట్లా అంటే చూపిస్తాను చూడండి. పాలు వెండే ముందు మనం దుడ్డెకు ఇట్లా నాలుక తెరిచేసి దాంట్లో ఓమ ఉప్పు 2 మిక్సీ ఆ మిశ్రమం కానీ ఇలా వేసుకుంటే దీన్ని ఇప్పుడు పాలకు వదిలేసేయాలి. వదిలేయడం వల్ల ఏమైందంటే లోపల నట్టలు కానీ జీర్ణం కాకపోవడం కానీ ఇలాంటివి ఏది ఉండదు అనమాట. చాలా ఆరోగ్యంగా ఉండి దుడ్డే వచ్చేసి 3 సంవత్సరాల లోపు మనము ఎదుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి దుడ్డెలు చాలా చూడండి. ఈ దుడ్డు వచ్చేసి మనకు 11 నెలల దుడ్డే చూడండి ఎంత ఏపుగా ఉందో. నేను న్యాచురల్గా ఇలా ఓమ ఉప్పు ఇలాంటివి మాత్రమే వాడుకుంటూ వీటిని యజమాన్యాన్ని కొనసాగిస్తున్నాను. పాడిని ఇలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాను. గేదెలను వచ్చేసి మనకు ఎదలు వచ్చినప్పుడు మనం కనిపెట్టాలి. ఎలా అంటే వచ్చేసి మనకు మామూలు ఏదైతే బర్రెలు అరవడం కానీ లేకపోతే పోతుని చూసి వెళ్ళడం కానీ ఇలా చేస్తూ ఉంటాయి. మూగ ఏద అని ఒకటి ఉంటుంది, అది వచ్చేసి మనం గమనించాలి. లేదంటే మనము టైం లాస్ అయిపోతుంది, సరైన సమయంలో కట్టకపోవడం అలాంటివి ఉంటుంది. మూగ ఏదా ఎలా అంటే చూడండి, బర్రె ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎదకొచ్చింది బర్రె ఇది, కానీ మనకు నార్మల్గానే నిల్చుంది అది. దీన్ని మూగదేద అంటారు. అసలు ఇది ఎదకొచ్చిన విషయం కూడా తెలియదు, మనం గమనించాలి. ఎలా అంటే చూడండి, ఎదలో ఉంది ప్రజెంట్, కానీ ఎలాంటి అరవడం కానీ ఎలాంటి గంతులు వేయడం కానీ ఏం చేయట్లేదు. ఇలాంటి బర్రెలే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎవ్రీ 21 డేస్కి ఒకసారి బర్రెలు ఎదకొస్తూ ఉంటాయి. కంపల్సరీగా మనం సరైన దానా కానీ సరైన ఫుడ్ కానీ ఇస్తే మాత్రం కంపల్సరీ 21 ఒకసారి వస్తుంటాయి. మన మూగ ఏదో వచ్చేసి ఇక చూడండి, ఇక్కడ ఎగ్ వైట్ లాగా వచ్చేసి మనము కొంచెం తడిగా ఉంటుంది, బంకగా ఉంటుంది. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనము డాక్టర్ని పిలిపించుకొని మనము దీనికి కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలి. మా డైరీ ఫామ్ మేము గత 2017లో మేము స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పాను ఇదివరకే మీకు. అయితే మేము ఫస్ట్ పశుగ్రాసాన్ని ఎంచుకోవడం పారాగడ్డి, గిన్నెలగడ్డి అంటారు దీన్ని ఎంచుకున్నాం మేము. అయితే ఇది వచ్చేసి మనకు 4 ఫీట్ల హైట్ పెరుగుతుంది, కానీ 4 ఫీట్ల హైట్ పెరిగేసరికి దీనిపైన ముళ్ళు వచ్చేస్తుంది అనమాట. ముళ్ళు వచ్చేసి పశువులు సరిగా తినకపోవడము, మళ్ళీ అజీర్తి కలగడము, మళ్ళీ ఇంకోటి పాలు సరిగా దిగుబడి లేకపోవడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇది ఏంటంటే మనకు 2 ఫీట్ హైట్ ఉండడం మాత్రమే, ఈ హైట్ ఉన్నప్పుడు కోసుకొని బర్రెలకు వేసుకుంటే మనకు పాలు దిగుబడి వస్తుంది. కానీ మనకు వచ్చేసి దిగుబడి తక్కువగా ఉంటుంది, గడ్డి దిగుబడి. అయితే మేము మొదట్లో పశుగ్రాసం కొరత చాలా ఉండేది. అయితే దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకు సూపర్ నేపియర్ గ్రాస్ గురించి మేము తెలుసుకోవడం జరిగింది. తర్వాత 2వ రకం సూపర్ నేపియర్ గ్రాస్ని ఎంచుకున్నాము. మా డైరీ ఫామ్లో 2 రకాల పచ్చిగడ్డలు వాడుతున్నామని ఇదివరకే చెప్పుకున్నాం కదండి. అయితే ఏంటంటే ఇది పారాగడ్డి గురించి చెప్పాను కదండి, తక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని సూపర్ నేపియర్ గ్రాస్ గురించి యూట్యూబ్లో తెలుసుకొని మేము సూపర్ నేపియర్ గ్రాస్ పెట్టడం జరిగింది. ఇది ఎలా అంటే వచ్చేసి మన సూపర్ నేపియర్ గ్రాస్ వచ్చేసి ఇది 12 ఫీట్ నుంచి 15 ఫీట్ హైట్ వరకు పెరుగుతుంది. ఈ గడ్డి పెడితే కంపల్సరీగా మనకు కన్ఫామ్ కావాల్సింది ఏంటంటే చాఫ్ కటర్ మెయిన్ ఇంపార్టెంట్. చాఫ్ కటర్ లేకుంటే దీన్ని మనం గడ్డిని యూజ్ చేయడం చాలా కష్టం. బర్రెలు వేస్టేజ్ ఎక్కువ చేస్తాయి దీన్ని, ఎందుకు తింటాయి కానీ కొంచెం కాండం ముదిరిందంటే దీన్ని వేస్టేజ్ చేయడం ఎక్కువ జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు థాయిలాండ్లో దీన్ని సజ్జలలో నుంచి తీసి రెడీ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మన ఇండియాకి వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడకు రావడం జరిగింది. అక్కడ నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ రైతులు పెట్టడం జరిగింది. అయితే మేము వచ్చేసి దీన్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే గద్వాల దగ్గర ఉన్నదని మాకు తెలిసింది. అయితే మేము కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళేసి మేము ఒక స్టెంప్ వచ్చేసి ఇంత 2 కనులు ఉన్న స్టెంప్ వచ్చేసి మనకు ఈ స్టెంప్ వచ్చేసి మనకు 3 రూపాయలకు స్టెంప్ ఇచ్చారు మాకు. మేము ఇక్కడ 3000 పుల్లలు తీసుకొచ్చి మనము ఒక 10 గుంటల పొలంలో పెట్టడం జరిగింది. అయితే మనకు ఇంటికి వచ్చేసరికి స్టెంప్ వచ్చేసి 6 రూపాయల కాస్ట్ పడ్డది. మాకు ఒక 13,000 ఖర్చు వచ్చింది 10 గుంటల పొలం సూపర్ నేపియర్ గ్రాస్ చేస్తే. ఇది వచ్చేసి మనము 2 ఫీట్ డిఫరెంట్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ గన్పులు చూడండి, 2 ఫీట్ల గ్యాప్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చేసి మనము 4 ఫీట్ల గ్యాప్ పెట్టుకుంటే మనకు గాలి వెలుతురు సరిగా వచ్చేసి దుంపు సరిగా ఎక్కువగా ఏపు రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనము ఒక 50 నుంచి 60 పిల్లలు వస్తుంటాయి. ఇవి వచ్చేసి మనం పెట్టి కూడా మనం లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ 7న పెట్టాము. ఇప్పటి వరకు మేము 12 నుంచి 13 కోతలు కోయడం జరిగింది. ఎవ్రీ టైం మేము కోసిన ప్రతిసారి వచ్చేసి మేము భూమికి మొత్తం నేలమట్టంగా పోయాలి దీన్ని, లేదంటే మనకు 2-3 ఇయర్స్లో గడ్డి ఎదుగుదల ఉండదు. మనం కిందికి కోసుకుంటేనే ఎవ్రీ టైం మనకు స్టార్టింగ్ ఎట్లా వస్తుందో గ్రోతింగ్ అలాగే గ్రోతింగ్ ఉంటుంది. కోసిన ప్రతిసారి మొత్తం ఈ మధ్యలో గ్యాప్లో ఉన్న చిన్న మొక్కలు మొత్తం క్లీన్ చేసేసుకొని పొటాష్, యూరియా, డిఏపి ఈ 3 మందులు మేము డైరెక్ట్గా పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకు ఎవ్రీ 45 డేస్కి ఒకసారి మనం ఈ క్రాప్ కటింగ్ వస్తుంది. స్టార్టింగ్ మాత్రం 80 డేస్ పడుతుంటాయేమో. ఇది వచ్చేసి మనము దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే 12 నుంచి 15 ఫీట్ల హైట్ పెరుగుతుంది. దీంట్లో ప్రోటీన్స్ వచ్చేసి 12 నుంచి 15% ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. ఈ గడ్డి వచ్చేసి పశువులు చాలా ఇష్టంగా తింటాయి. ఇష్టంగా ఎందుకు తింటాయి అంటే ఇది చాలా తీయగా ఉంటుంది, కాండం దొడ్డుగా ఉండేసి లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి పశువులు చాలా ఇష్టంగా తింటాయి దీన్ని. ఇది వచ్చేసి పశువులకు వేయడం వలన ఇది టైంకు మనకు
గర్భం రావడం, అంటే ఈనిన 3 నెలలకే మనము గర్భం చేయించడం జరుగుతుంది, పశువులు దూడలకు రావడం జరుగుతుంది. అలా జరగాలంటే ఈ గడ్డి చాలా ప్రత్యేకతలు ఉంటాయి దీంట్లో. మనము దూడలు ఎక్కేసినా సరే దూడలు తొందరగా అభివృద్ధి చెందడం కానీ, పాలల్లో నాణ్యత పెరగడం కానీ, ఇంకేంటంటే మనం పశువులు చాలా యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. ఇది వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి 22 నుంచి 25 టన్నుల బరువు మనం మేత ఎవ్రీ టైం మనము దీన్ని క్రాప్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనము చిన్నకారు రైతులు కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ గడ్డిని తీసుకురావాలంటే ఈ గడ్డి ది బెస్ట్ అని నేను చెప్తున్నాను. నా అనుభవంతోనే నేను చెప్పడం జరుగుతుంది. ఇది సూపర్ నేపియర్ ప్రత్యేకతలు ఇవి. సూపర్ నేపియర్ గడ్డి మనకు బర్రెలకు గేదెలకు వాడడంలో ముఖ్య కారణం ఏంటంటే మనకు పాల ఉత్పత్తి మామూలు సహజ గడ్డిల కంటే దీంట్లో పాల ఉత్పత్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనము 3 లీటర్లు ఇచ్చే గేదె 4 లీటర్లు ఇవ్వడం లాంటి పాల ఉత్పత్తి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి, గడ్డి తీయగా ఉంటుంది కాబట్టి బర్రెలు చాలా ఇష్టంగా తింటాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది, పాల నాణ్యత బాగుంటుంది, పాలు రుచిగా ఉంటాయి. ఇంకోటి దూడలకు వాడడం వల్ల దూడలు ఏపుగా పెరిగి త్వరగా మనకు 3 సంవత్సరాలలో మన పేగి దూడలు వచ్చేసి 3 సంవత్సరాలలో మనకు ఎదక రావడం జరుగుతుంది. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ గడ్డిని అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను వచ్చేసి మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ గడ్డిని ₹1 మాత్రమే ఒక స్టెంప్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, మా కాంటాక్ట్ చేయండి. ఈ సూపర్ నేపియర్ గడ్డిలో ప్రత్యేకత ఏంటంటే మనము శీతాకాలంలో అన్ని గడ్డలు వచ్చేసి మనకు హైట్ పెరగవు, తొందరగా ఎంత ఉండేసి పూత పూస్తుంటాయి. ఈ సూపర్ నేపియర్ గడ్డి వచ్చేసి ఎంత చలి పెడితే అంత హైట్ పెరుగుతుంది. చలికాలంలో కూడా మనకు ఎలాంటి మేత కొరత ఉండకుండా మనకు చూదుబాదుడుగా ఉండి రైతుకు నేస్తంగా ఉంటుంది ఇది.